హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ మార్క్ మీద మీరు ప్రెస్ చేయండి. మీరు ఖచ్చితంగా లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేక మందికి చేరుతుంది. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు, కానీ అయితే చాలామంది లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మంచిది. ఏది ఏమైనా మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఎలక్షన్లో మళ్ళా కూడా క్యాంపెయిన్ చేస్తూ ఏది ఏమైనా మరొకసారి అధికారాన్ని చేపట్టాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి విశ్వ ప్రయత్నాలలో భాగంగా ఇప్పటివరకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అయితే ఇప్పటివరకైతే తెలుగుదేశం పార్టీ ఒక 6 పథకాలు మాత్రమే రిలీజ్ చేయటం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంచుమించు చాలా పథకాలు ఇప్పుడు ఇస్తున్నటువంటి నవరత్నాలు అనగా 9 రకాల పథకాలతో పాటుగా ఇంకా కొన్ని పథకాలు అమలు చేయటానికి మరొకసారి మేనిఫెస్టోలో రూపొందించుకోవటానికి కీలక నిర్ణయం అయితే ఈ వారంలో ఆల్రెడీ కూడా చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా మరి మేనిఫెస్టో రిలీజ్ చేయటానికి సిద్ధం సభలో అన్నీ పూర్తిగా సన్నద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. వాటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఇచ్చినటువంటి అమ్మఒడి, ఈ యొక్క అమ్మఒడి గురించి మామూలుగా అయితే 15,000 రూపాయలు అయితే 13,000 ఇస్తున్నారు. దీన్ని 20,000 వరకు కూడా పెంపుదల చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. రెండవ చూస్తే డ్వాసరా పెన్షన్ల పెంపు. రెండవ ఆసరా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇంతకుముందు 2019 మేనిఫెస్టోలో భాగంగా సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోతానన్నారు. కాబట్టి 5 సంవత్సరాలలో 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయల వరకు కూడా పెంచడం మనందరికీ తెలిసిందే. దాంట్లో ఎవరైతే 50 సంవత్సరాల పైనుంచి మరి వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, మరి ఆ చర్మకారుల పెన్షన్ కావచ్చు, ఈ విధంగా చాలామంది ఒంటరి మహిళలు, అలాగే మరి పెరాలసిస్ వారికి, వికలాంగుల పెన్షను, ఈ విధంగా ఎంతోమందికి 3,000 రూపాయలు ఇస్తున్నారు. డయాలిసిస్ పేషెంట్స్కి అయితే 10,000 రూపాయలు ఇస్తున్నారు ప్రతి నెల. వాటితో పాటుగా ఇంకా కూడా మరి చాలామందికి ఈ పెన్షన్ కూడా 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 4,000 రూపాయల వరకు పెంచడానికి కూడా మరి ప్రకటించబోతూ ఉన్నారు. అలాగే చూస్తే డ్వాక్రా రుణమాఫీ, ఎంతమంది అయితే మహిళలు అయితే ఉంటూ ఉన్నారో వారందరికీ గత సంవత్సరంలో వాగ్దానం చేసినప్పుడు 4 విడతలకు ఏ విధంగా అయితే డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అయితే చేశారు, అదే విధంగా మరొకసారి కూడా ఎంతమంది మహిళలైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి లోన్ అయితే తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేయటానికి సమాలోచనలు, అనగా బ్యాంకు దగ్గర నుంచి నివేదికలు కూడా తెప్పించుకొని ఎన్ని కోట్లు అయితే ఉంటున్నాయో ఆ విషయంలో కూడా మరి కీలక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉందండి. వాటిలో ప్రాముఖ్యంగా చూస్తే రైతు రుణమాఫీ లేదా వ్యవసాయ రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ అంటే ఎవరైతే రైతులు తన కష్టకాలంలో మరి పంట వేసుకొని పంట ద్వారా నష్టపోతున్నారో వారందరికీ కూడా మరి మనకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా వారు మరి ఎవరైతే నష్టపోయిన రైతులకు సంబంధించిన ఏ క్రాప్లో ఆ క్రాప్ పంట నష్టం డబ్బులు కూడా ఇస్తున్న సంగతి మరి బీమా మనందరికీ తెలిసిన విషయమే. మరొకసారి రైతులను ఆదుకునే విధంగా ముందుకంటే మరొకసారి కూడా ఆల్రెడీ రైతులకు చాలా విషయాలలో మరి అదేవిధంగా చాలామందికి మరి పిఎం కిసాన్ కింద కావచ్చు, లేదంటే సంవత్సరానికి పిఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా 6,000 రూపాయలు మరి మనం ఇస్తున్నటువంటి విషయం మనందరికీ ఇంచుమించుగా మొత్తం కలిపి
సంవత్సరానికి 13,500 రూపాయలు ఇస్తున్నారు రైతులకు. దానితో పాటు ఇప్పుడు మరొకసారి రైతులు పంట వేసి నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా గత 2 నెలల క్రితం విడుదల చేసే సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరొకసారి రైతులకు ఎంత చేసినా తక్కువే. రైతులే దేశానికి లేదా పట్టణాలకి మరి పట్టుకొమ్మలు లాంటి వారని అనేక సార్లు చెప్తున్నారు. అందుకే వారందరికీ కూడా మరి ఎవరైతే రైతు వాళ్ళందరికీ కూడా రూపాయల నుండి 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేయటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఫ్రెండ్స్ మరొకసారి వీడియోలో మీరు అందరికీ చెప్తాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.